అకాల వానలు అన్నదాతల్ని నిండా ముంచుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు మండిపడుతున్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకెత్తి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. నేను వరి కోసి కరెక్ట్ నెల 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకల్లా ఐకేపీ సెంటర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వర్తలేదు. అయినా మేము బాధపడి ఇంత కష్టపడి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోయితే ఇప్పటి వరకల్లా దీన్ని పట్టించుకుంటూ లేడు. మొలకలు వస్తున్నాయి, తాటిపత్తిలు సరిపోతలేవు. తాటిపత్తిలు వేసినా వాటికి రక్షణ లేదు. ఆ రకంగా నష్టపోతున్నాం. ఇప్పటి వరకల్లా మౌనను ఏమైందని అడిగే నాయకుడే లేడు. మీ 6 నెలలు కష్టం చేసి ఆకాశానికి ముఖం పెట్టి చూడవలసిన కాలం వచ్చింది. దీన్ని పెద్ద అధికారులు, పై అధికారులు శ్రద్ధ చూపించి మౌనను గడ్డెక్కియాలని విజ్ఞప్తి చేస్తున్నాం.